ZB9 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర సాధన స్ఫూర్తితో సింగరేణి పరిశ్రమను కాపాడుకుందామని TBGKS వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామమూర్తి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక గోదావరి ఖని TBGKS కేంద్ర కార్యాలయంలో బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో TBGKS రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడు నూనె కొమరయ్య, ఆర్జీవన్ వైస్ ప్రెసిడెంట్ వడ్డేపల్లి శంకర్, కేంద్ర కమిటీ నాయకులు చల్లా రవీందర్ రెడ్డి, పోలాడి శ్రీనివాసరావు, ఎండి ఘని, సురేందర్, కళాధర్ రెడ్డి, ఏ గోపి, రోడ్డ సంపత్, పులిపాక శంకర్, మురళీకృష్ణ, నూతి రాజ్ కుమార్, గుండు శ్రావణ్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇవాళ సీమాంధ్ర రాజకీయ పెత్తందారితనానికి వ్యతిరేకంగా తన ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడి తెలంగాణ రాష్ట్ర కళను నెరవేర్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో ఇవాళ జెండావిష్కరణ చేయడం జరిగింది. కేసీఆర్ ఏ లక్ష్యం కొద్ది అయితే ఇవాళ నీళ్లు, నిధులు, ఉద్యోగాల మేరకు ఇవాళ సింగరేణిని రక్షించుకోవాలని, తెలంగాణను అభివృద్ధి పరచుకోవాలని నినాదంతో ముందుకొచ్చిండో ఆ ఆశయ సాధన కోసం, ఆ లక్ష్య సాధన కోసం ఇవాళ నిరంతరం కృషి చేసి 20,000 మంది కార్మికులు మాత్రమే ఉండేటువంటి సింగరేణి కాలనీ సంస్థను ఇవాళ 40,000 కార్మికులతో కలకడలాడే విధంగా చేసింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం. అటువంటి సింగరేణి సంస్థను పొందబెట్టడానికి ఇవాళ రేవంత్ రెడ్డి, ఇవాళ చంద్రబాబు నాయుడు శిష్యుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఇవాళ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ సింగరేణి సంస్థను దెబ్బతీయడానికి ఇవాళ కార్మికులకు కారుణ్య నియామకాలను రద్దు చేసి ఇవాళ తెలంగాణ ప్రజలకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా TBGKS పోరాడుతుంది. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కొట్లాడి ఇవాళ ఈ సింగరేణి సంస్థను కాపాడుకుంటుంది. కొత్త బొగ్గు గనులు ఇచ్చేంత వరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 58,000 కోట్ల రూపాయల బకాయి ఉన్నది సింగరేణి సంస్థకు. ఆ బకాయిలను తక్షణమే విడుదల చేసి సింగరేణి పరిశ్రమను ఆదుకోవాలని, అందుకోసం ప్రతి గులాబీ సైనికుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన పైన, కోల్బెల్ట్ ఎమ్మెల్యేల దుర్మార్గం పైన పోరాటానికి సర్వదా సిద్ధంగా ఉన్నారు. ఆ వెలుగులో ఇవాళ ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా TBGKS ప్రతినబడుతుంది. సింగరేణి సంస్థను కాపాడుకుంటామని, సింగరేణి కార్మికుల సంరక్షణ కోసం, ఇవాళ డిపెండెంట్ ఉద్యోగాల కోసం, మెడికల్ బోర్డు నిర్వహణ కోసం TBGKS పోరాడుతుందని ఈ ఆవిర్భావ దినోత్సవ సంఘం మరోసారి దీక్ష తీసుకుంటున్నది. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు. మెడికల్ బోర్డును సింగరేణి సంస్థ